ఇరాన్ అమెరికా మధ్య గొడవలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. ఈ వార్ ఎఫెక్ట్ వల్ల హార్మోస్ జలసంధి దగ్గర అమెరికా పెట్టిన కఠినమైన రూల్స్ చూసి ప్రపంచ దేశాలన్నీ భయంతో వణికిపోతున్నాయి. రేపొద్దున్న ముడి చమురు సప్లై ఆగిపోతుందేమో, క్రూడ్ ఆయిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయేమో అని అంతా తలలు పట్టుకుంటున్నారు. అయితే అందరి దృష్టి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వైపే ఉంది. కానీ మన భారతదేశం పక్కనే ఉన్న ఒక చిన్న దేశంలో ఎవరు ఊహించని రేంజ్లో ఒక పెద్ద రచ్చ జరుగుతుంది. మొదటి నుంచి నేపాల్ కావాలనే మన భారతదేశంతో అనవసరంగా గొడవ పెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకుంటుంది. ప్రపంచమంతా టెన్షన్లలో ఉంటే నేపాల్ మాత్రం మన దేశం నుంచి వచ్చే గూడ్స్ మీద, బండ్ల మీద పిచ్చి పిచ్చి రూల్స్ పెడుతూ ఢిల్లీ పెద్దలకు కోపం తెప్పించింది. అసలు నేపాల్ మైండ్లో ఏం రన్ అవుతుంది? మన సరుకు రవాణా బండ్లను చూస్తే వాళ్లకు ఎందుకు అంత మంట? ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఈ విషయాల మీద భారతదేశం రియాక్ట్ అవ్వడానికి ఒక నెల రోజులు టైం పట్టింది. ఆ తీసుకున్న ఒక్క నిర్ణయం దెబ్బకు నేపాల్ ఎకానమీ పేకమేడలా కూలిపోవడం ఖాయమని ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. జనాలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయడం గ్యారెంటీ. ఈ గొడవలన్నిటికీ కారణమైన కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా కుర్చీ కూడా ఎగిరిపోయే ఛాన్స్ కనిపిస్తుంది. నేపాల్కు గట్టి బుద్ధి చెప్పాలని మన గవర్నమెంట్ 2 దిమ్మ తిరిగే నిర్ణయాలు తీసుకుంది. ఆ దెబ్బకు నేపాల్లో పెద్ద తుఫానే రేగింది. అసలు నేపాల్ వాళ్ళు ఎంతలా బరితెగించారంటే, ఎవరైనా మన దేశం నుంచి కేవలం 100 రూపాయల వస్తువు తీసుకుని బోర్డర్ దాటినా సరే దానికి కూడా కస్టమ్స్ ట్యాక్స్ కట్టాల్సిందే అని కొత్త రూల్ పాస్ చేశారు. నేపాల్ లోపలికి వెళ్ళిన మన ట్రక్ డ్రైవర్ల మీద ట్రాఫిక్ పోలీసులు రాబందుల్లా పడి పీక్ తింటున్నారు. 14 చక్రాల లారీకి 25 టన్నుల కెపాసిటీ ఉంటే అందులో ఏ 1 కిలో బరువు ఎక్కువ తీసుకెళ్లినా, లేదా 12 చక్రాల లారీకి 21 టన్నుల లిమిట్ దాటినా 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. ఇదేదో నార్మల్ చెకింగ్ అనుకుంటే పొరపాటే. నేపాల్లో ఉన్న కొందరు లీడర్లు కావాలనే మన వాళ్లను ఇబ్బంది పెట్టాలని వేసిన ప్లాన్ ఇది. కానీ పాత రోజుల్లో లాగా సైలెంట్గా కూర్చునే రకం కాదు ఇప్పటి మన భారతదేశం. వాళ్ళు కలలో కూడా ఊహించని విధంగా ఒక సాలిడ్ స్ట్రోక్ ఇచ్చింది. బాలిన్ షా తీసుకొచ్చిన కొత్త సిస్టమ్స్ నిబంధనలు బార్డర్ దగ్గర మామూలు రచ్చ చేయడం లేదు. మన ట్రాన్స్పోర్ట్ బండ్ల మీద లెక్కలేనన్ని ఆంక్షలు పడ్డాయి. దీనికి కౌంటర్గా భారతదేశం ఒక రేంజ్లో డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. బార్డర్ దగ్గర ఏం జరుగుతుందో మానిటర్ చేయడానికి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ రంగంలోకి దించింది. అంటే ఇక నుంచి నేపాల్లోకి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి మన దేశంలోకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ హైటెక్ కెమెరాల కన్నుల్లో పడాల్సిందే. వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ మన దగ్గర సేవ్ అయిపోతుంది. కానీ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నేపాల్కు ప్రాణనాడిగా ఉన్న ఒక మెయిన్ సప్లైని మన వాళ్ళు కట్ చేసేశారు. మన బార్డర్ ఏరియాలైన అరేరియా, కిషన్గంజ్ దగ్గర ఉన్న పెట్రోల్ బంకుల్లో నేపాల్ నెంబర్ ప్లేట్ ఉన్న బండ్లకు పెట్రోల్, డీజిల్ పోయడం కంప్లీట్గా బంద్ చేసేశారు. ఒక పక్క ఆయిల్ లేక అల్లాడిపోతున్నారు, ఇంకో పక్క భారతదేశం పెట్టిన రూల్స్కి ఊపిరాడట్లేదు. అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. యుద్ధాల ప్రభావం వల్ల చాలామంది జీవితాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అందుకే చాలామంది కామెంట్ సెక్షన్లో మన ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అని అడుగుతున్నారు. అందుకే ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన యాప్ని పరిచయం చేయబోతున్నాను, మార్కెట్ వుల్ఫ్. ఇది సెబీ రిజిస్టర్డ్ యాప్. ప్రస్తుతం భారతదేశంలో చాలా వేగంగా గ్రోత్ అవుతోంది. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్లినా కిందకొచ్చినా మీరు ట్రేడింగ్ ద్వారా మంచి ఇన్కమ్ సంపాదించొచ్చు. మరియు వీరి దగ్గర ఒక ఎక్స్పర్ట్స్ టీమ్ ఉంది. వారు మీకు 1-on-1 కాల్ చేసి మీకు ఏ ట్రేడ్స్లో లాభం వచ్చే అవకాశం ఉందో పర్సనల్గా గైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ యాప్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. నేనిక్కడ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాను. ఇక్కడ ఫాలో ట్రెండ్ పై క్లిక్ చేస్తే మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రాఫిటబుల్ ట్రెండ్స్ కనిపిస్తాయి. వాటిని మీరు ఒకే క్లిక్తో ఫాలో అవ్వచ్చు. ఇంకా ఇక్కడ మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఇతర యాప్స్తో పోలిస్తే ఇక్కడ మీరు తక్కువ మొత్తంతోనే ప్రారంభించగలరు. ఈ యాప్లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ కూడా ఉంది. అంటే ట్రేడ్ ఒక లాస్ లెవెల్కి చేరగానే ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. దీంతో మీ నష్టం కంట్రోల్లో ఉంటుంది. అలాగే వీరి బ్రోకరేజ్ కూడా ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ ట్రెండ్కు అనుగుణంగా పెరుగుతోంది. నేను స్టాప్ ట్రేడ్పై క్లిక్ చేశాను. అంతే, చాలా తక్కువ సమయంలోనే 1306 రూపాయల ప్రాఫిట్ బుక్ అయింది. ఈ మొత్తం ఫెసిలిటీని మీరు కేవలం 299 లైఫ్ టైం ఫీజుతో మీకు దొరుకుతాయి. ఇక్కడ మీరు గోల్డ్, సిల్వర్,
క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వంటి కమోడిటీస్ను కూడా ఉదయం 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు చాలా సులభంగా ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ యాప్ మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. ఉదాహరణకు, కొంతమంది ఒక రోజులో 11,850 రూపాయలు, ఒక నెలలో 70,468 రూపాయలు, ఒక సంవత్సరంలో 5,03,940 రూపాయల వరకు ప్రాఫిట్ బుక్ చేశారు. ముఖ్యంగా ఈ ప్రాఫిట్పై మార్కెట్ వుల్ఫ్ ఎలాంటి కమిషన్ కూడా తీసుకోదు. ఇప్పటికే మార్కెట్ వుల్ఫ్ యాప్కి 2 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ వచ్చాయి. అయితే ఇంకేం ఆలస్యం? లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే కామెంట్లో కూడా పిన్ చేశాను. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేపాల్లోని టెరాయ్ ఏరియాలో ఉంటున్న జనాలకు, మన వ్యాపారులకు అస్సలు నిద్రపట్టడం లేదు. నేపాల్ గవర్నమెంట్ ఒక 659 పేజీల పెద్ద లిస్ట్ రిలీజ్ చేసింది. చిన్న తినే వస్తువుల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్ల దాకా ప్రతి దాని మీద హెవీ కస్టమ్స్ ట్యాక్సులు వేశారు. మన దేశం నుంచి 1 కేజీ చక్కెర తీసుకెళ్తున్న నేపాల్ పోలీసులు టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నారు. నేను నేపాల్ ఎకానమీని కాపాడుతున్నాను అని బాలెన్ షా బిల్డప్ ఇస్తున్నాడు. కానీ ఇదంతా మన వ్యాపారులను ఏడిపించడానికి వాడుకుంటున్న ఒక ట్రిక్. బార్డర్ దాటగానే మన లారీలను ఆపడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఇదివరకు లేని డాక్యుమెంట్లు అడిగి డ్రైవర్లను టార్చర్ చేయడం మామూలైపోయింది. పరిస్థితి చెయ్యి దాటిపోతుందని గ్రహించిన మన ప్రభుత్వం యూపీలోని మహారాజ్గంజ్ జిల్లాలో ఉన్న సొనౌలి బార్డర్ దగ్గర సీన్ మొత్తం మార్చేసింది. ఇదివరకులాగా మామూలు సెక్యూరిటీ గార్డులు లేరు. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే హైటెక్ కెమెరాలు పెట్టేశారు. ఈ కెమెరాలు సెకండ్స్లో ఆ మనిషి పూర్తి హిస్టరీని స్క్రీన్ మీద చూపిస్తాయి. ఓపెన్ బార్డర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ మనకు ప్రత్యేకంగా ప్లాన్స్ వేసే నేపాల్ లీడర్లకు ఇది ఒక డైరెక్ట్ వార్నింగ్. వీటన్నిటికంటే నేపాల్ రవాణా వ్యవస్థను షేక్ చేసిన నిర్ణయం వాళ్ళ బండ్లకు ఆయిల్ ఇవ్వకపోవడం. దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది. మన దగ్గర ఉన్న రేట్లకు నేపాల్లో ఉన్న ఆయిల్ రేట్లకు చాలా పెద్ద తేడా ఉంది. మనతో కంపేర్ చేస్తే నేపాల్లోని టెరాయ్ ప్రాంతంలో లీటర్ పెట్రోల్ దాదాపు 28 రూపాయలు, డీజిల్ 31 రూపాయలు ఎక్కువ. ఊరికే బార్డర్ దాటి ఇటు వచ్చి ఆయిల్ కొట్టించుకుని వెళ్తే లీటర్కు 30 రూపాయలు ప్రాఫిట్ వస్తుందంటే అక్కడ ఒక పెద్ద స్మగ్లింగ్ మాఫియా తయారైంది. మన బంకులకు రావడం, ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ బ్లాక్లో ఎక్కువ రేటుకు అమ్ముకోవడం అలవాటైంది. దీనివల్ల మన దేశానికి కోట్ల రూపాయల లాస్ వస్తుంది. దీన్ని కట్ చేయడానికే మన గవర్నమెంట్ డైరెక్ట్ ఆర్డర్ పాస్ చేసింది. ఈ డెసిషన్ నేపాల్కు పెద్ద చావు దెబ్బ. వాళ్ళ బార్డర్ ఎకానమీ సగం ఈ స్మగ్లింగ్ మీదే నడుస్తుంది. నేపాల్లో కూర్చుని కొందరు కావాలనే మన భారతదేశం మీద విషం కక్కుతున్నారు. కానీ మన సపోర్ట్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో అక్కడ పబ్లిక్కి బాగా తెలుసు. లారీల మీద ఈ 10,000 రూపాయల ఫైన్ల గోల తట్టుకోలేక మన ఓనర్లు అసలు నేపాల్కు సరుకులు పంపడమే మానేశారు. దీనివల్ల అక్కడ తినడానికి తిండి, గింజల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కంపెనీ వాళ్ళు కరెక్ట్గా 25 టన్నులు లోడ్ వేసి పంపినా నేపాల్ పోలీసులు ఇష్టమొచ్చినట్టు డబ్బులు గుంజుతారు అని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన వాళ్ళు పెట్టిన ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ మన దేశ సెక్యూరిటీకి ఒక పెద్ద రక్షణ కవచం. సొనౌలి బార్డర్ దగ్గర జనాలు ఎక్కువగా తిరుగుతారు కాబట్టి ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేశారు. దొంగచాటుగా లేదా ఫేక్ ఐడీలతో రావాలని ట్రై చేసిన మన ఆల్గరిథమ్స్ సెకండ్స్లో పట్టేసుకుంటాయి. అసలు బాలెన్ షా మన వస్తువుల మీద ఇంతలా రూల్స్ టైట్ చేయడానికి వెనుక వేరే దేశాల హస్తం ఉందేమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మన మీదకి నేపాల్ను చైనా కావాలనే ఉసుగొల్పుతుందా? ఇరాన్, అమెరికా ఇష్యూస్ వల్ల ప్రపంచమంతా ధరలు పెరిగి చస్తూ ఉంటే సరిగ్గా ఇదే టైంలో మనతో గొడవ పెట్టుకోవడం అంటే నేపాల్ తన గొయ్యి తానే తవ్వుకున్నట్టే. మన వాళ్ళు పెట్రోల్ బంకుల్లో బ్యాన్ పెట్టగానే స్మగ్లింగ్ సిండికేట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. డ్రమ్ముల్లో ఆయిల్ తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్ చేసే బ్యాచ్ రోడ్డును పడ్డారు. 2 దేశాల పౌరసత్వం ఉండి డబుల్ గేమ్ ఆడే వాళ్లకు మన ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ చుక్కలు చూపిస్తుంది. మన భారతదేశం తీసుకున్న ఈ యాక్షన్ 2026 కొత్త పాలసీని చూపిస్తుంది. స్నేహం చేస్తాం, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటే అస్సలు ఊరుకోము అని తేల్చి చెప్పింది. మనతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో నేపాల్కు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఇరాన్, అమెరికాల మధ్య ఉన్న ఫైట్ వల్ల రేపు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి టైంలో మన పెట్రోల్ను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. లారీల మీద 10,000 ఫైన్ వేయడం, దానికి కౌంటర్గా మనం ఆయిల్ ఆపేయడం వల్ల నేపాల్ ఒక పెద్ద ట్రాప్లో ఇరుక్కుపోయింది. వాళ్ళు రిలీజ్ చేసిన 659 పేజీల లిస్టులో ఉప్పు, పప్పు, బియ్యం లాంటివి కూడా ఉన్నాయి. వాటి మీద ట్యాక్సులు పెంచితే ఫైన్ కట్టేది జనాలే. బాలెన్ షా దేశాన్ని బలి చేస్తున్నాడు. బార్డర్లో పెట్టిన డిజిటల్ స్కానర్లు అప్పటికప్పుడు ఢిల్లీకి లైవ్ అప్డేట్స్ పంపుతున్నాయి. మీరు మా వాళ్ళను ఇబ్బంది పెడితే
మీకు ప్రాణాధారమైన ఆయిల్ను ఎలా బంద్ చేయాలో మాకు తెలుసు అని భారతదేశం ఏకరువు పెట్టింది. బీహార్, యూపీ బోర్డర్లలో పెట్రోల్ కోసం నిలబడే నేపాల్ బండ్ల క్యూలు మాయమైపోయాయి. ఈ పెట్రోల్ దెబ్బకు వాళ్ళ ఎకానమీకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. కాఠ్మండు మన దారికి వస్తుందా లేక వెళ్ళి చైనా కాళ్ళ దగ్గర పడుతుందా అన్నది చూడాలి. మన గవర్నమెంట్ ఎక్కడ అఫీషియల్గా బ్యాన్ అనే పదాన్ని వాడలేదు. మేము జస్ట్ స్మగ్లింగ్ను ఆపుతున్నాం, బార్డర్ను సేఫ్ చేసుకుంటున్నామని చెబుతుంది. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ వల్ల నేపాల్ మీదుగా మన దేశంలోకి చొరబడాలని చూసే స్లీపర్ సెల్స్ పప్పులు ఉడకవు. నేపాల్లో మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద చూపిస్తున్న కోపం వాళ్ళకే రివర్స్ అవుతుంది. మన లారీల వాళ్ళు సరుకులు తీసుకురావడం ఆపేసి స్ట్రైక్ చేస్తే నేపాల్లో జనాలు ఆకలితో అల్లాడిపోతారు. వాళ్ళ వంటగదుల్లో పొయ్యి వెలగాలన్నా అది మన భారతదేశం దయవల్లే అన్న విషయం నేపాల్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫైన్లు వేసి డబ్బులు వెనకేసుకోవచ్చు, కానీ మనలాంటి నమ్మకమైన దేశంతో బంధం చెడగొట్టుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కష్టమే. బార్డర్లో ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ త్వరలో అన్ని 22 పాయింట్ల దగ్గర స్టార్ట్ కాబోతుంది. రక్సౌల్, జోగ్బానీ లాంటి చోట్ల కూడా రాబోతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో నేపాల్ పదే పదే గొడవకు దిగితే ఒంటరైపోవడం ఖాయం. నేపాల్ నుంచి వచ్చే ప్రతి ట్రక్కు, బస్సు, నడిచి వచ్చే ప్రతి మనిషి డేటా మన దగ్గర ఉంటుంది. దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది, వాణిజ్యం క్లియర్గా ఉంటుంది. నేపాల్ మంచిగా బిజినెస్ చేయాలి అనుకుంటే డ్రైవర్లను భయపెట్టడం మానేసి ఈ కొత్త సిస్టమ్కి సపోర్ట్ చేయాలి. నేపాల్ బండ్లకు నో ఎంట్రీ బోర్డు పెట్టడం వల్ల బ్లాక్ మార్కెట్ దందా మూతపడింది. పాత రోజుల్లో అయితే ఒక్కొక్క బండి రోజుకి 10 సార్లు వచ్చి ఆయిల్ ఫుల్ చేయించుకుని వెళ్ళేది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. దానికి ఫుల్ స్టాప్ పెట్టి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను సేఫ్ చేసుకుంది. నేపాల్లో పెట్రోల్ రేట్లు పెరిగితే దానికి మనల్ని బ్లేమ్ చేస్తే ఎలా? నేపాల్ ఎంత రెచ్చిపోయినా మన వాళ్ళు కూల్గా హ్యాండిల్ చేశారు. మనం బోర్డర్ క్లోజ్ చేయలేదు, యుద్ధం ప్రకటించలేదు, జస్ట్ ఉన్న రూల్స్ను స్ట్రిక్ట్ చేశాం అంతే. వాళ్ళు ఇలాగే మొండిగా ఉంటే ఆంక్షలు ఇంకా పెంచే ఛాన్స్ ఉంది. మన ట్రక్ డ్రైవర్ల కోపం ఇప్పుడు ఒక ఉద్యమంలో మారుతుంది. మా వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తేనే మాట్లాడతామని భారతదేశం అప్పుడే క్లారిటీ ఇచ్చేసింది. ఇరాన్, అమెరికా గొడవలు చూస్తుంటే ఒక్క విషయం అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సపోర్ట్గా ఉండి సెక్యూరిటీ గట్టిగా ఉంటేనే బ్రతకగలం. మన దేశం సెక్యూరిటీ విషయంలో అస్సలు తగ్గేదే లేదు. నేపాల్కు మనతో ఉన్న రిలేషన్ కేవలం భౌగోళికంగానే కాదు, ఎన్నో ఏళ్ల హిస్టరీ దాగి ఉంది. దాన్ని వాళ్ళు పాడు చేసుకుంటే ఆ ఎఫెక్ట్ వాళ్ళే ఫేస్ చేయాలి. మనం పెట్టిన ఈ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీ. మన దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్లాన్స్ వేస్తుంటే వాళ్ళ గుట్టు రట్టవుతుంది. ప్రతి కదలిక రికార్డ్ అవుతుంది. తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుతుంది. ఈ బార్డర్ ఫైట్ ఎఫెక్ట్ చాలా ఏళ్లపాటు ఉంటుంది. భారతదేశం రూట్ మార్చేసింది. మా బండ్ల మీద ఫైన్లు వేస్తారా? మీ ఆయిల్ సప్లై ఆపేస్తాం. రూల్స్ పేరుతో ఏడిపిస్తారా? టెక్నాలజీతో మీ ప్రతి కదలికలను ట్రాక్ చేస్తాం. తమ వాళ్లను, తమ ఆస్తులను ఎలా కాపాడుకోవాలో 2026 నాటి భారత్కి బాగా తెలుసు. 100 రూపాయల వస్తువు మీద ట్యాక్స్ వేసి బతుకుతారా లేక మన భారతదేశంతో కలిసి నడుస్తారా అన్నది నేపాల్ డిసైడ్ చేసుకోవాలి. మార్కెట్ వుల్ఫ్ యాప్ భారతదేశంలో చాలా వేగంగా గ్రోత్ అవుతోంది మరియు ఇప్పటికే 2 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ క్రాస్ అయ్యాయి. కాబట్టి ఈ యాప్తో మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో మరియు పిన్డ్ కామెంట్లో ఉంది. ఇప్పుడే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.